నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. శ్రీమాతయే నమః. సౌందర్యలహరి 30వ శ్లోకం అండి. స్వదేహోద్భూతాభిః గృణిభిః అణిమాద్యాభిః అభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. స్వదేహోద్భూతాభిః గృణిభిః అణిమాద్యాభిః అభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. ఈ శ్లోకం యొక్క భావం అండి. నిత్యులారా, తల్లి నీ దివ్య దేహం నుండి ప్రాదుర్భవించి తేజరిల్లుతున్న అణిమాది అష్టవిభూతులతో సర్వే సర్వత్రా విరాజిల్లుతున్న నిన్ను నేను సేవిస్తున్నాను అని ఎవరు భావిస్తుంటారో వారు ఈశ్వర విభవాన్ని గణించనివారు. సంవర్తనామక ప్రళయాగ్నిని నీరాజనమివ్వడంలో ఆశ్చర్యం లేదు. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.